అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మన వీడియో అయితే తమ్నేల్లో పెట్టినట్టుగానే అసలు యూకేకి రావచ్చా లేదా, ఎంతో మంది ఎన్నెన్నో చెప్తా ఉన్నారు యూట్యూబ్ లో గానీ ఇంకెక్కడ చూసినా గానీ. సో ఫ్యూచర్ కోసం యూకేకి వచ్చేసి సెటిల్ అవ్వచ్చా, ప్రొఫెషనల్ జాబ్ వస్తుందా, అలాగే పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా సర్వైవ్ అవ్వడానికి, ఎందుకంటే లోన్స్ ఇవన్నీ తీసుకుని వస్తా ఉంటాము. సో వీటన్నిటిని మళ్ళీ రీపే చేసుకోగలుగుతామా అనే డౌట్ ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి ఉంటదన్నమాట. సో వాటన్నిటిని అయితే మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డెసిషన్ అనేది మీదే అండ్ మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా వీటిని బట్టి. అండ్ ఇంకా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే మాత్రం నేను ఇక్కడ 1.5 year నుంచి ఉంటున్నా ఎడన్బ్రా స్కాట్లాండ్ లో, యూకే లో అనమాట. సో మీకు అంతా కంప్లీట్ గా అర్థమవుతుంది. కంటెంట్ లోకి వెళ్లే ముందులోనే ఒక లైక్ ఇచ్చేయండి అండ్ మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కొంచెం కమెంట్ కి రిప్లై లేట్ గా రావచ్చు, బట్ ఖచ్చితంగా అయితే ఇస్తాను. యూకే రావాలనుకునే వాళ్ళలో ఫస్ట్ ఉండేది ఎవరంటే మాత్రం రీసెంట్ గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, సో బ్యాచిలర్స్ కంప్లీట్ చేసి ఉండి అలాగే అవ్వబోయే వాళ్ళు అనమాట. సో వీళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు జాబ్ చేస్తూ ఉంటారు ఇండియాలో అయితే మాత్రం. సో వాళ్ళైతే డైరెక్ట్ ఇక్కడికి స్కిల్డ్ వర్కర్ వీసా మీద అయితే వస్తారనమాట, ఇంకా ఫ్యామిలీతో అలా. ఇంకా చూస్తే మాత్రం కొంతమంది అయితే మాత్రం వాళ్ళకి జాబ్ లో శాలరీ అనేది తక్కువ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు యూకేకి రావాలా వద్దా అని చెప్పేసి. సో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ ఇది మీకు యూజ్ అయిందా అంటే ఓకే, బట్ ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం షేర్ చేయండి తప్పకుండా. ఫస్ట్ అయితే మాత్రం మన యూకే గురించి తెలుసుకుందాం. అసలు యూకే అంటే మాత్రం 4 కంట్రీస్ ఉంటాయి. అదే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, అలాగే నార్థన్ ఐలాండ్ అనమాట. సో ఈ 4 కంట్రీలను కలిపి యూకే అని అంటారు. ఇంకా కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి అని చెప్పేసి. సో దానికంటూ ఒక సెపరేట్ స్టోరీ ఉందన్నమాట. సో గ్రేట్ బ్రిటన్ లోకి అయితే మాత్రం ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ వస్తాయి, నార్థన్ ఐలాండ్ అయితే రాదనమాట. సో అది మనకి ఇప్పుడు కంటెంట్ లోకి రాదు. సో దాని తర్వాత మాట్లాడదాం ఇంకెప్పుడైనా. ఎక్కువ స్టూడెంట్స్ గానీ ఇంకెవ్వరైనా సరే ఫస్ట్ వచ్చేది మాత్రం లండన్ కి అనమాట. సో లండన్ ఏంటనంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇంగ్లాండ్ అనమాట. స్కాట్లాండ్ కి అయితే మాత్రం ప్రెసెంట్ నేను ఉండే సిటీ ఎడన్బ్రా అనమాట, క్యాపిటల్ సిటీ. ఇంకా వేల్స్ కి అయితే మాత్రం కార్డిఫ్, ఇంకా చూస్తే మాత్రం నార్థన్ ఐలాండ్ కి అయితే మాత్రం బెల్ఫాస్ట్ అనమాట. సో ఈ 4 కంట్రీస్ కలిపి యూకే అని అంటారు. ఇంకా స్టూడెంట్స్ గురించి చూస్తే మాత్రం మన ఇండియా నుంచి అయినా ఇంకా వేరే కంట్రీస్ నుంచి అయినా ఎక్కువ వచ్చేది అయితే మాత్రం ఒక సిటీకి, అదే ఫేమస్ అయిన లండన్ అనమాట. లండన్ గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఇది యూకే అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న ఒక డేటా. అది కూడా మార్చ్ 2015 నుంచి మార్చ్ 2025 వరకు ఏ టైప్ వీసా మీద యూకే లోకి ఎక్కువ ఎంటర్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ డేటా ఉంది. ఇంకా మార్చ్ 15, 2015 నుంచి చూస్తే మాత్రం మార్చ్ 2020 వరకు కూడా మొత్తం కూడా పెరిగింది అనమాట. అంటే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది స్టడీ వీసా మీద కొంచెం కొంచెం, కానీ దాదాపు ఒకటిగానే ఉంది. కానీ అప్పటి నుంచే ఇంతగానో ఎక్కువ ఎందుకుందని అంటే మాత్రం యూకేలో అయితే మాత్రం అప్పుడు డిపెండెన్స్ అయితే అలౌ చేసింది అనమాట. అందుకే చాలా మంది వచ్చారు 20 వరకు కూడా. బట్ 21 లో అన్ఎక్స్పెక్టెడ్ COVID-19 అనేది వచ్చింది అండ్ 22లో మొత్తం కూడా తగ్గిపోయింది అనమాట వచ్చేవాళ్ళు. ఇంకా 23కి చూస్తే సెప్టెంబర్ కి అయితే మాత్రం వీళ్ళు కొత్త రూల్స్ అయితే అనౌన్స్ చేశారు. బట్ అవైతే మాత్రం 2024లో జనవరిలో అయితే ఇంప్లిమెంట్ చేశారు డిపెండెన్స్ రావద్దని. బట్ అయినా కానీ కూడా 2024 జనవరిలో అయితే మాత్రం ఎక్కువ మంది ఉన్నారనమాట, ఎందుకంటే అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు ఆ టైంలో. సో అందుకే వచ్చేసారు డిపెండెన్స్ లేకున్నా కానీ. ఇంకా 2025 మార్చ్ వరకు చూస్తే మాత్రం స్టూడెంట్స్ అనేవాళ్ళు వచ్చేవాళ్ళు తగ్గారనమాట. అంటే 3 months బ్యాక్ కూడా. సో ఆ ఇంటెక్ అయితే మాత్రం తక్కువ మంది వచ్చారని చెప్పాలి. ఇంక ఇప్పుడైతే మాత్రం సెప్టెంబర్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎలా ఉండబోతుంది అనేది అయితే మనకు పర్టికులర్ గా తెలియదు. ఈ మధ్యలోనే అయితే మాత్రం వైట్ పేపర్ రూల్స్ అనేవి అనౌన్స్ చేశారు జస్ట్ నార్మల్ గా. బట్ వాటిని అయితే మాత్రం ఇంక ఇంప్లిమెంట్ చేసే డేట్ ఇవ్వలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. ఇంకెప్పుడైతే అని మనకు తెలియదు. బట్ వీళ్ళు పెట్టిందే దానికి పేరు ఇమిగ్రేషన్ అని తగ్గిద్దామని. సో ఈ రూల్స్ ఉంటే మాత్రం స్టూడెంట్స్ కి కష్టమైతే అంటే చాలా వరకు కష్టమైతే అనే చెప్పాలి. PSW 1.5 year. ఇంకా చూస్తే మాత్రం స్కిల్డ్ వర్కర్ వీసా మీద థ్రెషోల్డ్ పెంచేయడం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ పెంచడం, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ కొడతాయి అనమాట. ఒక విధంగా మీకు వీటి గురించి కావాలంటే మాత్రం నేను ఒక వీడియో అయితే చేసిన PSW గురించి, అంటే దాన్ని అయితే చూడండి, మన ఛానల్లో ఉంటది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కానీ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మే ఇంటేక్ కి వీటికి వచ్చే వాళ్ళు ఉంటారు. సో దానికైతే మాత్రం తక్కువ మంది వస్తారు. బట్ సెప్టెంబర్ ఇంటేక్ అయితే మాత్రం ఎక్కువ మంది వస్తారు అనమాట. సో అవన్నీ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ మార్చ్ కి అయితే రిలీజ్ చేస్తారు ఈ ఇయర్ అనేది. సో తగ్గొచ్చు పెరగొచ్చు, అవైతే మాత్రం ప్రెసెంట్ అయితే మన దగ్గర ఈ డేటా ఉంది. ఇంకా చూస్తే మాత్రం ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ అనేవాళ్ళు మాస్టర్స్కి వస్తున్నారా, బ్యాచిలర్స్కి వస్తున్నారా, లేకుంటే PhDకి వస్తున్నారా అనేది అయితే చూద్దాం. ఎక్కువ మంది అయితే మాత్రం ఇక్కడైతే ఒక బార్ గ్రాఫ్ పెట్టింది చూడండి. సో ఇదైతే మాత్రం యూకే అఫీషియల్ వెబ్సైట్ లోది. సో ఇది కోర్సు లెవెల్ అనమాట. అంటే 2019 నుంచి 2024 లోపు కూడా ఎట్లా వచ్చారు మాస్టర్స్ మీద, బ్యాచిలర్స్ మీద, PhD మీద అని. ఇక్కడ చూసినట్టయితే మాత్రం అసలు మాస్టర్స్ కి ఎక్కువ మంది ఉన్నది కనిపిస్తూనే ఉంది మనకి. చూస్తే 2019లో 1,00,000కి దగ్గరలోనే ఉన్నారు, 1,00,000 పైన కొంచెం. బట్ 2022కి వచ్చేసరికి 3 లక్షల పైన ఉన్నారు.
మళ్ళీ అదే చూస్తే 2024లో 2.5 lakh దగ్గర ఉన్నారు. ఈ డేటా ప్రకారం అయితే 2022తో కంపేర్ చేస్తే 2024లో 70,000 స్టూడెంట్స్ అయితే తగ్గారనమాట మాస్టర్స్కి అయితే. ఇంకా ఇప్పుడు 25 అయితే మన దగ్గర డేటా అయితే లేదు, బట్ చాలా వరకు అయితే తగ్గే ఛాన్సే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా అబ్రాడ్కి రావాలంటే మాత్రం ఇండియాలో ఖచ్చితంగా లోన్ తీసుకొని రావాల్సిందే చాలా మంది కూడా. అవి కూడా ఇంట్రెస్ట్ అయితే మాత్రం పబ్లిక్ బ్యాంక్స్ అయితే 9 నుంచి 12% వరకు ఉంటాయి. అదే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మాత్రం ఇంకా 12 పైనే ఉంటది అనమాట. 15-14 చాలా వరకు ఎక్కువ ఉంటది. ఇంకా ఒక్కటే కాకుండా మనం కట్టేది ట్యూషన్ ఫీ, అలాగే వీసా ఛార్జెస్ కానీ టైము అలాగే ఎఫర్ట్స్ అన్నీ పెడతాము. అంటే 2020కి ముందైతే మాత్రం యూనివర్సిటీ ట్యూషన్ ఫీలు కూడా కోర్స్ కి చాలా తక్కువ ఉండేది. ప్రెసెంట్ అయితే పెరిగిపోయినాయి అనమాట అన్నీ కూడా. సో ఇలా చూసుకుంటే మాత్రం మన ఇండియాలో అయితే మాత్రం మనం 30 లక్షల పైన లోన్ తీసుకొని రావాలన్నమాట. ఇంత ముందు అయితే మాత్రం 20 lakhs లోన్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు 30 లక్షల పైనే అనమాట. ఇంకా యూనివర్సిటీకి వచ్చినాక ఇక్కడైతే మాత్రం ఇంకా అకామిడేషన్ అని చెప్పేసి ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, లోన్ రీపేమెంట్ ఎలా అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూనే, ఇంకా స్టడీస్ అసెస్మెంట్స్ ఎలా చేయాలి, పార్ట్ టైం జాబ్ టైం ఎలా వేసుకోవాలి, ప్రతిరోజు తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది. మనకు అర్థం కూడా కాదనమాట ఇక్కడ ఉన్నట్టు. ఇంకా ఇవన్నీ ఉంటే మాత్రం పార్ట్ టైం జాబ్స్ అందరూ కూడా అడిగేది ఏంటిదంటే అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి అని చెప్పేసి. యూకే అంటే ఇంత ముందు చెప్పినట్టు 4 కంట్రీస్ కాబట్టి పెద్ద సిటీస్ ఉంటాయి, చిన్న సిటీస్ ఉంటాయి, ఇంకా విలేజెస్ టైప్ లో కూడా ఉంటాయి అనమాట. సో ఆపర్చునిటీస్ అనేవి దీని మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఇంకా పెద్ద సిటీస్ లో అంటే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో కాంపిటీషన్ కూడా అలా ఉంటది. పార్ట్ టైం జాబ్ మనం సర్వైవ్ అవ్వడానికి సో దీంతో మనం ఏం సంపాదించలేము కాబట్టి మనకి ఎక్కడో ఏ రెస్టారెంట్లనో లేకపోతే మాత్రం ఏ సూపర్ మార్కెట్లనో ఇక్కడైతే దొరుకుతాయి. ట్రై చేస్తే అది కూడా రాంగలోనే కొంచెం తొందర పడతాం కాబట్టి అంత తొందరగా రాదు, బట్ 1 month 2 months అయితే టైం తీసుకుంటది. సో మనమైతే మాత్రం మనం మనీ అయితే ఖర్చు పెట్టాల్సిందే, అది లోన్ లో అయినా లేకుంటే ఓన్ గా అయినా సరే. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ కి అయితే CV అలాగే ఇంటర్వ్యూ అయితే కామన్ అనమాట. సో మనకు ఒక CV ఉండాలి, వచ్చేటప్పుడే ప్రిపేర్ చేసుకుని వస్తే బెటర్ అనమాట. సో దాని అంతటికి అయితే నేనైతే ఒక వీడియో చేసిన, అది మీకు యూజ్ అవుతుంది. అండ్ వచ్చే ముందే ఇలాంటి వీడియోస్ చూస్తే మాత్రం మీరు కొంచెమైనా ఐడియా వస్తుంది అనమాట, యూస్ఫుల్ అయితే. సో అది మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చూసేయండి. యూకేలో అయితే మాత్రం ఖర్చులు అయితే అస్సలు తక్కువ ఉండవు అనమాట. మనం ఉండడానికి రెంటే చాలా ఎక్కువగా ఉంటది. ఇంకా మనం ఖర్చులు తినేవి మొత్తము అలాగే ఒక మూవీకి దేనికి వెళ్ళాలన్నా కానీ కూడా చాలా చాలా ఖర్చు అయితే ఉంటాయి. అలా అని తినుకోకుండా అయితే ఉండలేం కదా. సో అదనమాట. సో పార్ట్ టైం జాబ్లన్నీ అయితే వచ్చే మనీ అంటే వేజ్ అయితే మాత్రం మొత్తం దీనికి అయిపోతూ ఉంటుంది. సో అందుకే వచ్చినాక మీ స్టడీస్ మీద వచ్చారు కాబట్టి స్టడీస్ని కంప్లీట్ చేస్తూ ఇక్కడ కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేవి ఉండకోకుండా నచ్చిన విధంగా మీ లైఫ్ స్టైల్ని ఎలా ఉంచుకోవాలనుకుంటారో అలా ఉంచడానికి ట్రై చేస్తే బెటర్ అనమాట. ఇంకా యూకేలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రెసెంట్ వచ్చే వాళ్ళకైతే ఆ వైట్ పేపర్ రూల్ ప్రకారం స్కిల్డ్ వర్కర్ వీసా ఇచ్చాక కూడా 10 సంవత్సరాలు ఉండాలన్నమాట. సో ఇక్కడికి వచ్చాక జాబ్ కొట్టడం అయితే అంత ఈజీ కాదు, ఎందుకంటే శాలరీ థ్రెషోల్డ్ అని ఉంటుంది, అదైతే మాత్రం ఇంక్రీజ్ చేసేసిండ్రు. అసలు చాలా చాలా ఎక్కువ అనమాట. ఈ శాలరీ థ్రెషోల్డ్ అనేది 38,700 pounds ఇంతకు ముందు వరకు ఉంది. బట్ ఇంకా రూల్స్ అయితే కొత్త వాటిల్లో ఫర్దర్ గా ఇంక్రీజ్ చేస్తారా ఏం చేస్తారా అనేది తెలియదు. బట్ ఇప్పుడు ఈ 38,700 pounds జాబ్ కొట్టాలంటే పర్ యానం కి అంత ఈజీ అసలు కాదు. అసలు ఇంకా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే ఈ జాబ్ కి ఇంత శాలరీ కూడా రాదనమాట. ఇక్కడైతే మాత్రం 25,000 pounds నుంచి 29,000 pounds 30,000 pounds లోపు జాబ్సే ఉంటాయి ఎంట్రీ లెవెల్ కి అయితే మాత్రం. చాలా కంపెనీస్ అయితే మాత్రం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ నే ప్రిఫర్ చేస్తారనమాట. ఎంట్రీ లెవెల్లోనే మంచి జాబ్ కొట్టాలంటే మీకు చాలా చాలా మంచి స్కిల్స్ ఉండాలి మీరు అప్లై చేసే జాబ్ కి అయితే మాత్రం. సో అవన్నీ కూడా ఎప్పుడు డెవలప్ చేసుకోవాలంటే మీరు యూనివర్సిటీలో మీ కోర్సు చదివేటప్పుడు టైం ఉంటుంది అనమాట. సో ఈ టైంలో అయితే మొత్తం డెవలప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. స్టూడెంట్ లైఫ్కి వస్తే మాత్రం 4 రోజులు యూనివర్సిటీ ఉంటుంది, 3 రోజులు పార్ట్ టైం జాబ్ అనమాట. సో యూనివర్సిటీ అంటే క్లాసెస్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఉంటాము. సో ఆ టైంలోనే ఇంకా ఈ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఈ 3 రోజులు పార్ట్ టైం జాబ్కి వెళ్ళిన రోజులు అయితే మనకు కుదరదని తెలుసు, మేనేజ్ చేసుకుంటా ఉండాలి. ఇంకా అంతటిని ఇక్కడైతే అంటే ఈ రెస్టారెంట్లల్లా సూపర్ మార్కెట్స్లల్లా సెటిల్ అవ్వచ్చా అనంటే కొంతమంది సెటిల్ అయ్యి ఉంటారు. ఎందుకనంటే మాత్రం కొంతమంది హాస్పిటాలిటీ వాటిల్లో చదివి ఉంటారు ఇక్కడ. సో వాళ్ళకైతే సెట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళ కోర్సును బట్టి ఇది రెలవెంట్ గా ఉంటుంది. బట్ మీరు ఏదో కోర్సు చదువుతూ అసలు సంబంధం లేని వర్క్ చేస్తూ ఇందులో చేస్తా ఉంటే మాత్రం మీకు ఒక విధంగా సెట్ అవ్వకపోవచ్చు. బట్ ఎంత కాదన్నా మీ స్టడీస్ మీద జాబ్ వస్తే మాత్రం అది చాలా చాలా బాగుంటుంది, అంటే స్ట్రెస్ లేకోకుండా ఉంటుంది. బట్ మీ కోర్సు డిఫరెంట్గా అయి ఉండి మీరు ఎక్కడో రెస్టారెంట్లో ఇలా చేస్తున్నారు అనుకోండి, బట్ అదైతే మాత్రం చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎంత కాదన్నా ఫిజికల్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అందులో చేసే వాళ్ళు మాత్రం ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళైతే ఇంతకు ముందు 23కి ముందు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో డిపెండెన్స్ తెచ్చుకోవచ్చు. సో ఆ టైంలో తెచ్చుకున్న వాళ్ళు, అలాగే ఆ టైంలో అనేది శాలరీ థ్రెషోల్డ్ అనేది తక్కువగా ఉందన్నమాట. వాటిల్లో చేయడం అంటే ఎంత కష్టం అనేది అయితే మాటల్లో
వస్తుందో చెప్పలేం. చాలా చాలా కష్టంగా ఉంటది. మనకి రెంట్ ఖర్చులు అన్ని పోగా చాలా తక్కువగా మిగులుతాయి అనమాట. సో స్ట్రెస్ఫుల్, అలాగే మన చేతిలో డబ్బులు కూడా ఉండవు అనమాట. సో చాలా వరకు ఇలాంటిది కష్టం అని చెప్తాం. అందుకే ఒకవేళ ఇక్కడ చదువుకోవడానికి వస్తే మాత్రం ఆ చదువు మీద జాబ్ కొడితే బెటర్గా ఉంటుంది. లేదంటే మాత్రం ఇక్కడ కాకుండా ఇండియాలోనే ఒక మంచి జాబ్ వస్తుందంటే అక్కడ ఉండడమే బెటర్ అనమాట. యూకే రావాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఎంతో మంది మెసేజ్ చేస్తున్నా ఉన్నారు. సో కొంతమంది ఇప్పుడు సెప్టెంబర్కి రాకోకుండా జనవరికి రావాలనుకుంటారు అనమాట. సో ఒకటి అవ్వబోయే రూల్స్ అయితే కన్సిడర్ చేయండి, చేసేసి అన్ని కంపేర్ చేసుకొని రాండి. అండ్ ఇంకొకటి ప్రాసెస్ అయితే చాలా వరకు మన దగ్గర మీరు చెయ్యరు, ఓన్గా అయితే వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. అలాగే చూస్తే మాత్రం మన ఫ్లైట్ టికెట్లు కూడా వాళ్ళే బుక్ చేస్తారు. జస్ట్ మనము లాస్ట్లో లగేజ్ పట్టుకొని ఎక్కేసి వస్తాం అనమాట. బట్ వన్స్ ఇక్కడ దిగాక బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి ఎన్ఐ నెంబర్లు ఎన్నో ఇక్కడ మొత్తం అప్లై చేసుకోవాలి, ప్లాన్ ఉండాలి. అండ్ ఫ్యూచర్ ఏంటి, ఎలా ఇంటర్న్షిప్లు జాబ్స్ ఎలా ఎత్తుక్కోవాలి, ప్రతి ఒక్కటి మనమే ఎత్తుక్కోవాలి ల్యాప్టాప్లో కూర్చొని. ఇక్కడ చేసే ప్రాసెస్ కంటే ఇక్కడ వచ్చినాక ఉండే పని అయితే చాలా పెద్దది అనమాట. సో యాక్చువల్గా నేను వచ్చేటప్పుడైతే ప్రాసెస్ మొత్తం కూడా నాది నేనే చేశాను. ఇక్కడికి వచ్చాక మిగతా అన్ని అర్థం కావడానికైతే ఈ 1.5 year పట్టిందనమాట. ఇందులో ప్రతిదీ అర్థమవుతా ఉంది. అంటే మనం ముందుకెళ్తున్న కొద్దీ మనం ఏమేమి సెట్ చేసుకోవాలి, టైంకి ఎలా చేసుకోవాలి, టైం అనేది ఎంత ఇంపార్టెంట్. మనం ఈరోజు థాట్ పెట్టుకున్నామా, వెళ్ళిపోతుంటే అది మన బ్రెయిన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఈరోజు ఆ పనిని చేసేయాలని చెప్పేసి చాలా ఉంటాయి. ఇంకా దీంట్లో ఏంటంటే వండుకోవడం ఒకటి అనమాట. చాలా టైం తీసుకుంటుంది ఇదైతే. ఇక్కడ వంట రాకోకుండా వస్తే మాత్రం చాలా కష్టమే అసలు. సెప్టెంబర్కి వచ్చే వాళ్ళైతే మాత్రం ప్రాసెస్ స్టార్ట్ చేసే ఉంటారు, ఆల్రెడీ డిపాజిట్లు కట్టే ఉంటారు. కొంతమంది క్యాష్ కూడా వచ్చి ఉంటుంది. ఇంకొంతమంది అసలు వీసాకి అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు. ముందుకు వచ్చేయడమే తప్ప ఏం చేసేది లేదు. కాబట్టి సెప్టెంబర్ వాళ్ళైతే వస్తూ ఉంటారు అనమాట. బట్ జనవరిలో వచ్చే వాళ్ళైతే కన్సిడర్ చేయండి రూల్స్ అయితే మాత్రం. స్టడీస్ అలాగే పార్ట్ టైం జాబ్ ఒకవైపు వెళ్తుంటే, ఇది కాకుండా మనకి ఇంకోటి ఉండేది ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనమాట. సో మనం ఇక్కడికి వచ్చాక ఎవ్వరు ఉండరు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఉన్నా సైలెంట్గా ఉంటారు చుట్టుపక్కల ఉండే వాళ్ళు మొత్తం కూడా. సో ఈ సైలెన్స్ తోటి గడుస్తూ ఉంటుంది అనమాట మొత్తం కూడా. సో కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. మనం ఎలాగూ పేరెంట్స్తో పెరిగిన వాళ్ళం, అలాగే ఎమోషన్స్తో పెరిగిన వాళ్ళం అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట. కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రెసెంట్ అర్థం కాకపోవచ్చు, బట్ వచ్చాకైతే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. కొంతమంది అయితే అబ్రాడ్ రావడానికి స్టడీస్ని పెట్టుకొని వస్తారనమాట ముందుకి. సో అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంత స్ట్రగుల్ అవుతూ ఉంటారంటే మాటల్లో కూడా చెప్పలేము. సో కొంతమంది ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏ కోర్సు చదువుతున్నారో కూడా తెలియదు మాస్టర్స్లో. అండ్ ఇంకొకటి యూనివర్సిటీలకు వెళ్ళకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని. సో వీటన్నిటిని నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం ఇంకా ఉన్న వాటిల్లోనే మిగిలిపోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకే మీరు వచ్చేటప్పుడే కోర్సుని, మాడ్యూల్స్ని ప్రతి ఒక్కటైతే మంచిగా చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్పుడు ఆ కోర్సు కన్ఫర్మ్ చేసుకోండి. కోర్సుని ఎత్తకండి యూనివర్సిటీస్లో లేకుంటే ఏదో ఒక యూనివర్సిటీ మీకు కరెక్ట్గా ఉంటుంది. అండ్ పార్ట్ టైం జాబ్ గురించి అయితే ఆలోచించకండి, ఈ సిటీలో ఉంటాయా ఉండవా అని. ఎప్పుడు కూడా పార్ట్ టైం జాబ్స్ అనేవి మీకు దొరుకుతాయి లీగల్గా. మీ ప్రయత్నం మీరు చేస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. ఇంకా మీకు ప్రతి అప్డేట్ కావాలంటే యూకేదైతే మాత్రం యూకే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ పెడుతున్నా చూడండి నేమ్ అయితే. సో దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ అయితే చదువుతూ ఉండండి. మీకు క్లియర్గా అర్థమైద్ది అనమాట. సో ఇంకా ఎన్ఐ నెంబర్ అయినా, ఇంకా షేర్ కోడ్లు అయినా, ఇంకా ఏది ఉన్నా కానీ ఈ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటా ఉండాలి మనము. ఇంకా యూకేలో అయితే మాత్రం డిఫరెంట్ వీసాస్ ఉంటాయి. ఓన్లీ స్టూడెంట్ వీసానే కాదు, అలాగే స్పాన్సర్షిప్ వీసా అదొక్కటే కాదనమాట, టైర్ 2నే. ఇంకా ఇన్నోవేటర్ వీసా అని ఇలాంటివి చాలా ఉంటాయి. సో మీకు టాలెంట్ ఉంటే మాత్రం అవి యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే యూకే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇన్నోవేటర్ వీసా, ఇలా ఇన్నోవేటర్ ఇవన్నీ కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ దాని మీద వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో ఎక్కువ కమెంట్లు వస్తే చేయడానికి ట్రై చేస్తాను వీడియోనైతే. సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఈ యూనివర్సిటీ ఎలా ఉంటుంది పర్టికులర్ది, అలాగే పార్ట్ టైం జాబ్స్ ఉంటాయా, సిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతారనమాట. నిజానికి మనం ఒక యూనివర్సిటీ గురించి కానీ ఒక సిటీ గురించి కానీ మాట్లాడితే పాజిటివ్ అలాగే నెగిటివ్ సైడ్స్ ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని మనం చెప్పలేము, ఎందుకనంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తుందన్నమాట. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంటది. అలాగే మనకి తెలియని విషయాన్ని రాంగ్ ఇన్ఫో మాత్రం ఇవ్వద్దు, చెప్పకోకుండా ఉన్నా సరే. సో అందుకే అనమాట. ఇంకా నేను చెప్పాలనుకునేది ఏంటంటే యూకే వచ్చే వాళ్ళైతే మాత్రం ఒకసారి కొత్తగా రూల్స్ అనౌన్స్ చేసినవి అయితే వాటిని ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంటెక్ కానీ ఆ తర్వాత వచ్చే వాళ్ళు కానీ అండ్ మిగతా కంట్రీస్తో అయితే కంపేర్ చేసుకోండి. మీ కోర్సుని చూడండి, మీ మాడ్యూల్స్ చూసుకోండి, యూనివర్సిటీ చూసుకోండి, సిటీ చూసుకోండి, అలాగే ఫీ చూసుకోండి. సో ఇవన్నీ మీరు సెర్చ్ చేస్తుంటే మీకు దొరుకుతూనే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం. అలాగే మీకు ఆన్సర్ కూడా దొరికిద్ది అనమాట, ఏది బెస్ట్ అని
మీకు. సో అలా అయితే ఫిక్స్ చేసుకోగలుగుతారు మీరు. ఇంకా ఇక్కడికి వచ్చాక మంచి సిచ్యువేషన్స్ కంటే వర్స్ట్ సిచ్యువేషన్స్ ఎక్కువ చూస్తాము. బట్ అయినా సరే ఎక్కడా కూడా గివ్ అప్ చేయకోకుండా ముందుకైతే వెళ్ళాలి. ఇంకా ఎప్పుడు నవ్వుతూ అలా అయితే ముందుకెళ్ళిపోవాలి, ఇంకా అంతే. బట్ దాని గురించి ఆలోచించుకుంటా కూర్చోంటా ఉంటే మాత్రం మన లైఫ్ అయితే ముందుకెళ్ళదు. అలాగే పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకుని అయితే వస్తామన్నమాట స్టూడెంట్స్కి అయితే ఇక్కడ. సో అదైతే మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చాక మనకైతే ఎవ్వరూ హెల్ప్ చేయరు. ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి, మనమే చదువుకుంటా చేయాలన్నమాట. చిన్న ఎన్ఐ నెంబర్ అయినా సరే, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అయినా సరే, ఎవరైనా సరే. అండ్ ఇంకొకటి ఎవరు కూడా ఫ్రీగా ఉండరు ఇక్కడ. ఎవరి పనిలో వాళ్ళైతే బిజీ అయిపోతారు. యూనివర్సిటీ అయినా, అవి పార్ట్ టైం జాబ్లైనా, ఇంకేదైనా కానీ. ఇంకా మీకు యూకేలో దిగంగలోనే ఏం చేయాలో అర్థం కాకుంటే మాత్రం నేను ఒకటి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టిన అనమాట, 7 things to do అని చెప్పేసి. ఇక్కడ పెడుతున్నా చూడండి. సో దీన్ని చూసేయండి, కొంచెం యూజ్ అయిద్దని అనుకుంటున్నా కొత్తగా వచ్చే వాళ్ళకైతే. ఇంకా ఎడన్బ్రా వచ్చే వాళ్ళైతే మాత్రం ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటిని కమెంట్లో అయితే పెట్టండి యూట్యూబ్లో అయితే. సో ఏంటంటే వాటికి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఎవరైనా వీడియోస్ కింద కమెంట్స్ చూసేటప్పుడు వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. అండ్ చూస్తున్న చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో అయితే రోజుకి కూడా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇవ్వడానికైతే టైం ఉండట్లేదు, రిప్లై ఇవ్వడానికి. పార్ట్ టైం జాబ్, అలాగే ఇట్లా మొత్తం వీడియో చేయడానికి, ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. సో కమెంట్ అయితే పెట్టండి. అండ్ ఇంకొకటి కమెంట్లు ఎవరికైనా యూజ్ అయితే, అండ్ ఇంకొకటి ఛానల్ గ్రోత్కి కూడా యూజ్ అయిద్ది అనమాట హానెస్ట్గా అయితే. అండ్ ఇంకొకటి అయితే మాత్రం ప్రతి వీడియోను అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకనంటే నేను ఇప్పుడు పెట్టే వీడియోలో అయితే మొత్తం కూడా మాటలే అనమాట. సో వాటిని మీరు కొన్ని నిమిషాలు చూస్తే మాత్రం మీకు ఫస్ట్లో వచ్చిన ఇన్ఫర్మేషనే తెలుస్తుంది. బట్ లాస్ట్ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మాటలు మీకు యూజ్ అవుతా ఉంటాయి, ఎలా ఉంటుందని ఇక్కడ ఎక్స్పీరియన్స్. ఇంకా ఏంటంటే నేను చాలా వరకు కూడా కమెంట్స్ని బట్టి వీడియోస్ చేస్తా ఉన్నాను అనమాట. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఇంకా లాస్ట్లో చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఇక్కడికి వచ్చాక అయితే మాత్రం లైఫ్ అంతా ఈజీగా ఉండకపోవచ్చు. బట్ మనం ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా తీసుకొని అండ్ నెగిటివ్ సైడ్ థింక్ చేయకుండా అంతా సెట్ చేసుకుంటే మాత్రం మనం ముందుకైతే వెళ్ళగలుగుతాం అనమాట. బట్ ఇంకొకటి ఏంటంటే ప్రాక్టికల్గా మనం రూల్స్ అండ్ ఇక్కడ ఉన్న వాటిని అయితే ఆలోచించాలి. సో దాన్ని బట్టి మనము ఏదనేది సూట్ అవుతుందని మనం కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడికి వచ్చాక అయితే మాత్రం కొంచెం సింగిల్గా ఉంటాం కాబట్టి సో కొంచెం దేనికి అడిక్ట్ అవ్వకుంటే బెటర్ అనమాట. అండ్ మైండ్ అయితే కొన్నిసార్లు కంట్రోల్ అవ్వకపోవచ్చు, బట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి. ఇంకా అందరికైతే మాత్రం ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొకటి కంట్రీ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి అండ్ మీకు సెట్ అయ్యేది చూసుకోండి. అలాగే మాడ్యూల్స్, చదివే కోర్సులు అన్నీ తెలుసుకునే రండి. అలాగే మనమైతే మాత్రం ప్రయత్నం అయితే ఎప్పుడూ ఆపకూడదు. వన్స్ ఆపామా అంటే మాత్రం మన సక్సెస్ వైపు వెళ్తామా లేదా అనేది కరెక్ట్గా అయితే తెలియదు. సో ఇంకా ఏంటంటే ఇక్కడ వరకు మీరు నా వీడియో చూసారంటే తప్పకుండా నచ్చిందని అర్థం. సో లాస్ట్లో ఒక లైక్ చేసి, నచ్చితే కమెంట్ చేయండి, డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే మాత్రం షేర్ చేయండి. ఇంకంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.